నమస్తే సార్. చెప్పండి. మీరు ప్రొఫెషనల్‌గా ఏం చేస్తున్నారు ఇదివరకు? నేను అడ్వకేట్ అండి. ఓహ్! మీరు అడ్వకేటా? అడ్వకేట్, టాక్స్ కన్సల్టెంట్. ఆ! సింగాపూరి రోడ్ నంబర్ 13లో శివాలయం ఎదురుకున్న బిల్డింగ్ లోనే ఆఫీస్ నాది ఇక్కడే. ఓహ్! మీరింకా వర్క్ చేస్తున్నారు. నేనింకా రిటైర్ అయిపోయి అమ్మవారికి సర్వీస్‌లో ఉన్నారు అనుకుంటున్నాను. సర్వీస్‌లో ఉన్నారైతే. చాలా సంతోషం. అమ్మ సరళ గారు మాట్లాడతారా అమ్మగారు? మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. తేజ యూ స్పీక్. అన్‌మ్యూట్. అన్‌మ్యూట్. అమ్మ మీరు మాట్లాడండి. ఏం మాట్లాడమంటారండి? నా పేరు సరళ. ఆ! నేను తెలుగు టీచర్‌గా చేసి రిటైర్ అయ్యాను. ఆ! నేను అది. రిటైర్ అయ్యి 16 సంవత్సరాలవుతుంది. అయి ఆహ్, ఇంకా ఏంటి అంటే ఏమంటే నేనంతా ఇంట్లో చదువుకోవడమే జరిగిందనుకోండి. కాలేజీలకి అట్లా ఏం వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి గూడా ఒక 8వ తరగతి వరకు మాత్రమే స్కూల్‌కెళ్ళాను. హ్మ్. తర్వాత మామూలుగా ఇంట్లో చదువుకుని అన్ని పరీక్షలు రాయడము. తర్వాత ఎంఏ మాత్రం కొద్ది రోజులు వెళ్ళడం జరిగింది. హ్మ్. తర్వాత నేను ఒక 5, 6 పుస్తకాలు గూడా వేయడం జరిగింది. హ్మ్. సాహితీ సమితి అట్లా మీటింగ్స్‌లో వెళ్తూ ఉంటాను. అందులో హ్మ్. బాధ్యతలు గూడా ఇదివరకి గతంలో చేశాను. హ్మ్. సాహిత్య సమితి, జాతీయ సాహిత్య పరిషత్తులో. హ్మ్. ఇప్పుడు కొంచెం బయటకి దూరం దూరం వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది. ఇబ్బందేం లేదు. ఓపికుండదు కొంచెం అంతే. పెద్దవారయ్యి మీలాంటి ఆ! ఎందుకు మిమ్మల్ని చెప్పమన్నాను అంటే, మీలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి వచ్చి మాకులాంటి వాళ్ళకి ప్రోత్సాహం. ఆ! అవునండి. మీ అవునండి. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మేము మాలాంటి వాళ్ళు ఇంకా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది ఆశ నాకు అన్నమాట. అదైతే ఉంది. బాగా ఏదైనా నేర్చుకోవాలి అనే తపన ఉంది గానీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఓపిక ఇలా పెద్దవాళ్ళు మాలాంటి క్లాస్‌లో ఉన్నా మాకు చాలు ఆ! అన్నంత ఇదనమాట. చాలా సంతోషం అమ్మ మీతోటి మాట్లాడడం. ఆ! అమ్మగారు మీ గురించి కూడా చెప్పుకుంటారా? క్లుప్తంగా చెప్పుకొని, పరిచయం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మీకిప్పుడు నా బావుందా పేరు అక్కడ కనెక్షన్? ఆ! మీరు బా మ్యూట్‌లో పెట్టుకోండమ్మా. హ్మ్. చెప్పండి. ఆ! నమస్కారం అండి. నా పేరు ఉమాదేవి. మేము నాగ్‌పూర్‌లో ఉంటాం. ఆహ్, మా యాక్చువల్‌గా మేడం లాంటి వాళ్ళు పరిచయం అవ్వడం అన్నది అదృష్టవంతుల పూర్వజన్మ సుకృతం. ఆవిడ చెప్పిన దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోగలనని ఆశిస్తున్నాను. థాంక్ యూ. తప్పకుండా ఇదంతా స్వాధ్యాయనం. ముందుకు అందరం చదువుకుంటూ వెళ్ళటమే గానీ, ఇదొకళ్ళు చెప్పి, ఒకళ్ళు ఇది కాదు. ఇదొక మొదటి మెట్టుగానే తీసుకుందాము. ఓకేనా? మీరు మ్యూట్ హ్మ్. చేసేసుకోండి. తేజ ఇన్ వన్ వర్డ్ మీరు కూడా చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకో తేజ. నేను అన్‌మ్యూట్. మధ్యలో మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఏం లేదు. మీరు తొలి మెట్టు అనేసరికి ఒకటి గుర్తొచ్చింది. చెప్పండి. నారాయణ రెడ్డి గారు ఒక మీటింగ్‌లో, ఒక సమావేశంలో అన్నారన్నమాట. ఆ! పీహెచ్‌డీ అంటే ఏదో అంత అయిపోయింది అని అనుకోవడం కాదు. పీహెచ్‌డీ అంటే అది మన సాహిత్య రంగంలో, సాహిత్య శోధనలో ప్రవేశంలో అది తొలి మెట్టు మనకు అని చెప్పారు ఒకసారి. కరెక్ట్. అది కరెక్ట్. కరెక్ట్. చాలా ఆహా! చెప్పారు. మీరన్నది గుర్తొచ్చింది నాకు. సందర్భోచితమే తప్పేం లేదు. అదే సందర్భోచితమే. అవునండి. మనకి జ్ఞానం అనేది మనం ఎంత నేర్చుకోగలమండి? ఈ జన్మ సరిపోదసలు. నిజానికి. సరే. సంతోషం. తేజ నాకనిపిస్తది నాకు. మాట్లాడతావమ్మా? సరే అండి. ఏదో మ్యూట్‌లో ప్రాబ్లమ్ అనుకుంటా నీది. ఇట్స్ ఓకే. అయితే మనం ముందుకెళ్దాము. ప్రార్థనతోటి, నమస్కారంతోటి అందరూ మ్యూట్ చో మ్యూట్‌లో పెట్టేసుకోండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏది చేసినా శుభమంగళంతో ప్రారంభిస్తాం కాబట్టి ముందు వినాయకుడికి, అమ్మవారు సరస్వతికి తో సహనావతు సహనౌ భునక్తు ఎందుకు చెప్పుకున్నామంటే మనం ఏ అధ్యయనం చేసుకున్నా ఇది మీకు నాకు మధ్యలో, ఇది నాతో నేను చెప్పేది మీకు, మీకు చెప్తూ ఉంటే నాకు, ఇద్దరికీ కూడా ఇది ఉన్నతికి దోహదపడాలి అని చెప్పి, ఇది వేదమంత్రమే. వేదాలు మనకు ఆధారం కాబట్టి ఇది వేదమంత్రము, వేద ధ్యానం అన్నమాట సరస్వతికి. సో మనం దీంతోటి ఈ అధ్యయనాన్ని మొదలు పెట్టుకుంటున్నాము. ప్రతిసారి కూడా మంగళాచరణంతో మొదలు పెట్టుకుంటాము, మంగళంతో ఆపుకుంటాము. అదే మన సాంప్రదాయం కాబట్టి. నా సంగతి క్లుప్తంగా చెప్తాను. నిన్న లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, విద్యాధరి గారని ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడ తెలుగు ప్రొఫెసర్, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఆవిడకి చిన్నగా డ్యూటీ ఏదో సడన్ గా వచ్చిందిట, మధ్యలో జాయిన్ అవుతాను అన్నారు. సరళ గారు, ఆవిడ చాలా పెద్ద ఆవిడ తెలుగు ప్రొఫెసర్, రిటైర్డ్ టీచర్. ఇప్పుడు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు, ఆయన శారదా అమ్మవారికి తెల్లారు లేచి సేవ చేసుకుంటూ ఉంటారు. ఆయన ఉండడము నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను. తేజ తేజ తను డాక్టర్, అమ్మాయి డెంటల్ డాక్టర్, మా దగ్గర పక్కనే ఉంటుంది. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది, మీరు చెప్పాలండి చెప్పాలండి అని చెప్పేసి. సో ఇలాగ ఒక చిన్న గ్రూప్, నాకు ఎప్పటి నుంచో చదువు ఇలా చెప్పాలి అని ఉంది కానీ కుదరలేదు. ఇప్పుడు ఇది ఒక అవకాశంగా తీసుకుని స్టార్ట్ చేస్తున్నాను. నా అధ్యయనం ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏది చదువుకున్నా ఏది చేసుకున్నా అర్థం తెలిసి చేయాలి. ఉత్తగా గొడ్డెద్దు చేలో పడ్డట్టు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టు చదవమంటారు కానీ నాకు అది ఎందుకో మనసుకి పడుతున్నట్టుగా అనిపించలేదన్నమాట. అలా కానీ కుదరలేదు. చదువు కూడా ఫార్మల్గా చదువుకోవడం అది కూడా చిన్నప్పుడంతా కుదరలేదు. అమ్మవారి దయ ఎప్పుడు టైం రావాలో అప్పుడు వస్తుంది అన్నట్టుగా ఒక 5 ఏళ్ల క్రితం నేను అంతకుముందు సంగీతం నేర్చుకున్నాను కొంచెం. ఆ సంగీతంలో కూడా దీక్షితార్ కృతులు అవన్నీ వింటుంటే నాకు చాలా బాగా అనిపించి, అరే అర్థం ఇంత నవావరణ కృతుల్లో అమ్మవారి ఉపాసన అంతా పెట్టారు, ఇదంతా సంస్కృతంలో ఉంది, మనకి పూర్తిగా అర్థం కావట్లేదు అన్న జిజ్ఞాస ఇంకా ఎక్కువైపోయి నేను అసలు ముందుకు కూడా వెళ్ళలేకపోయాను దాంట్లో. అక్కడే అయితే అప్పుడు లేదు, ఎలాగో నాకు సంస్కృతం నేర్చుకోవాలని ఎప్పటినుంచో ఉంది అని దాని మీదగా అన్వేషణ మొదలెట్టి నేను మంచి గురువులు దొరకటము, దీంతో నాకు ఒక 5 ఏళ్ల క్రితంనే మొదలైంది నా సంస్కృతంలో ప్రయాణం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను పెద్ద పండితురాలినేం కాదు. నేను నేర్చుకొని ఉన్న దాంట్లో నన్ను చాలా తొందరగానే చాలా ముందుకి తీసుకెళ్లారు గురువులు అని నేను చెప్పుకోగలను. అది అమ్మవారి దయ, గురువుల ఆశీర్వచనము. ముందుకు వెళ్ళాను. 2 ఏళ్ళు స్వాధ్యాయనం చేసి క్లాసులు అవి కూడా ఏమి అటెండ్ కాలేదండి. అంతా ఆన్‌లైన్‌లో రికార్డింగ్ సెషన్స్ విని నేను నేర్చుకున్నాను. తర్వాత అదే దీంతో ఎంఏ సంస్కృతం కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇంకా అధ్యయనం ముందుకు సాగుతోంది. అద్వైత వేదాంతం, వ్యాకరణం కూడా చేసుకోవాలి అని దాంట్లో అధ్యయనం చేస్తూ ఉన్నాను. ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. చూడాలి ఎంత దూరం వెళ్తానో. ఇది ఒక చిన్న మీకు ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను. దాంట్లో నా ప్రణాళిక ఏం చేయబోతున్నాను, అందులో నా ప్రణాళిక నేను ఎలా చేయబోతున్నాను ఏంటి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. నేను టెక్నాలజీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను యూజ్ చేయటము. సో మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ముందుకు వెళ్తాను. నమస్కారం అండి.
మేడం వచ్చారా? గారు నమస్తే. ఇప్పుడే నమస్తే, వచ్చాను. నమస్తే. రండి విద్యాధరి గారు. ఇప్పుడే అయ్యింది. చెప్పాను మీరు సారీ కూడా ఫర్ ద ఉన్నారు అని. డిలే. సారీ ఫర్ ద డిలే. నాకు నో 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 ఎగ్జామ్స్ ప్లీజ్ డూ నాట్ నడుస్తున్నాయి. సే సారీ. అలా ఏం లేదండి. అలా ఎందుకంటే నాకు ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పర్వాలేదు. ఇగో అందుకే నేను నేను మీరు దాని మ్యూట్ నుండి చేసేసుకోండి. మీరు ఓకే మ్యూట్ చేసుకోండి. మీతోటి మాట్లాడిస్తాను నేను. ఓకేనా? సో నేను ఒక చిన్న మీకు అందరికి నా స్క్రీన్ కనిపిస్తోందా? కనబడుతుందండి. మీరు కనిపిస్తోందా? ఈ రోజు ఏం స్టార్ట్ చేశారో ఒక్క నిమిషం జస్ట్ ఏమీ చెప్పండి. లేదు. ఇప్పుడే మొదలు. ఇప్పుడే జస్ట్ అదే చెప్పబోతున్నా. నా గురించి చెప్పుకున్నాను. ఓకే. వాళ్ళు ఇది చేసుకున్నారు పరిచయం. ఆ, మీరు మ్యూట్ ఆ, చేసేసుకోండి. నేను ఎందుకంటే హడావిడిగా ఉంటుంది. ఇది నేను రికార్డ్ కూడా చేస్తున్నాను. రికార్డింగ్స్ కూడా ఉంటాయి. అందు గురించి ఏం చేద్దామంటే మనం ఒక పద్ధతిగా వెళ్దాము. నేను చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. మీరు ఏదైనా ఉంటే హ్యాండ్ రైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది. అదన్నా చేయొచ్చు. లేకపోతే మళ్ళీ మనం మధ్య మధ్యలో నేను కొంచెం టైం ఇచ్చి మీరు అడగండి అంటాను. మీరు అప్పుడు అడగొచ్చు అనమాట. అలా చేసుకుందాం. ఒక పద్ధతిగా వెళ్దాం అనమాట. సో నేను ఒక చిన్న ఈయన విఎన్ ఝా సార్ అని ఆయన నా గురువు గారండి. నేను ఆయన చెప్పిన భాష అంటే సంస్కృతం వ్యాకరణం ఎలా ఉంటుంది, సంస్కృత భాషా స్వరూపం ఎలా ఉంటుంది అని ఆయన కొన్ని రికార్డింగ్స్ కోర్సెస్ చేసి పెడితే ఆ రికార్డింగ్స్ ఆయన ఇప్పుడు 80 ఏళ్ళ మనిషి. ఆయన నడవలేరు, చేయలేరు. మహారాష్ట్ర పూణే దగ్గర ఉంటారనమాట. ఆయన పరిచయము, ఆయన కోర్స్ గురించి తెలిసి నేను ఆ కోర్స్ తీసుకొని 2 ఏళ్ళు పట్టింది నాకు. ఇంచుమించు 2.5 ఏళ్ళు అని కూడా చెప్పొచ్చు. 5 లెవెల్ కోర్స్ అని ఉంది. అది తీసుకొని నేను ఇంట్లో ఒక స్కూల్‌కెళ్తున్న దానిలాగా చదువుకోవడం జరిగింది. ఆయన ఆయన ఎంత పెద్ద పండితుడంటే వ్యాకరణ, న్యాయ, మీమాంస, వేదాంత, బౌద్ధిజం అన్నీ అన్నమాట. ప్రొఫెసర్ రిటైర్డ్ అడ్వాన్స్డ్ సంస్కృత్ స్టడీస్ పూణే అని ఉంది. అందులో ఆయన డైరెక్టర్ రిటైర్డ్ అన్నమాట. సో, ఆయన జ్ఞానము అంతా క్లాసుల్లో పెట్టడంతోటి నాకు కొంచెం దాని మీద మక్కువ ఇంకా ఎక్కువ ఏర్పడటానికి దోహదపడింది. నాకది హెల్ప్ చేసి నేను ముందుకు వెళ్ళి చదువుకోగలిగాను. అది ఆయన మా గురువులు. ఆ తర్వాత అక్కడి నుంచి పెద్దవాళ్ళ పరిచయాలు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది జరిగింది. తర్వాత ఒక భాష తీసుకెళ్ళి నాకు భాష మీద మక్కువ మనకి మనం ఏంటి అనేది తెలుసుకునే అద్వైత వేదాంతం వైపు, సాహిత్యం వైపు, మన మొత్తం వాంగ్మయం, సంస్కృత వాంగ్మయం ఏమిటి అనేది చూపించింది. కాబట్టి భాష ముఖ్యం అనేది నేను తెలుసుకోగలిగాననమాట. సో, ఇప్పుడు నేను ఈ కోర్స్‌లో చేసేదేంటి అంటే సంక్షేప రామాయణంగా ఒకటి తీసుకోవడం అనేది ఒక నెపం మాత్రమే. ఏ శాస్త్రం చదవాలన్నా కావ్యాలు చదవాలి. ఒక భాష మీద పట్టు రావాలి అంటే కావ్యం ఖచ్చితంగా చదవాలి అని చెప్తారు. సో, ఇప్పుడు రఘువంశం లాంటి కావ్యాలు తీసుకొని మామూలుగా శాస్త్రీయంగా చెప్పే వాళ్ళందరూ పెద్ద పెద్ద కావ్యాలు తీసుకొని చెప్తారు. సో, మనం అంతలాగా కాకపోయినా సంక్షేప రామాయణం అనే ఒక చిన్న 100 శ్లోకాలు తీసుకుంటే అది చిన్నది కాదు. మహాకావ్యానికి ఆది అన్నమాట. మొదటి మెట్టు. అందులో వాల్మీకి మహర్షి 100 శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని నిక్షిప్పింపచేశారు అనే చెప్తారు దాంట్లోను. నిక్షిప్తం చేసి మనకి ముందుండ కావ్యం ఎలా ఉండబోతోందో దాని రుచిని మనకు 100 శ్లోకాల్లో చూపించారు. మహత్యం గూడా పెట్టారు. అది ఉత్తగా రుచే కాదు. ఆ 100 శ్లోకాలు బాగా నేర్చుకుని, దాని యొక్క మహత్యాన్ని కూడా మీరు అనుభవించొచ్చు అని చెప్పి, వాల్మీకి మహర్షి 100 శ్లోకాలని మనకి ముందుకు వెళ్లి పెద్ద పని చేయాలి అంటే, దానిలో ఉన్న ఆనందాన్ని చూస్తే కదా! మనం ముందుకు వెళ్లి ఉత్సాహంగా వెళ్తాము. చిన్నపిల్లలైనా అంతే. అంతేగాని మహర్షి మనల్ని అందరినీ కూడా చిన్నపిల్లలే అనుకున్నారేమో. అందుకని అసలు ముందు శాస్త్రంలో కూడా పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాల్లో కూడా విషయం ఏమిటి అనేది కూడా ముందు పెట్టి, మీరు ఏం చెయ్యబోతున్నారు అనేది ముందు చూపిచ్చి, తర్వాత శాస్త్రంలోకి వెళ్తాం అన్నమాట. అదే పద్ధతిలో కావ్యం, మహాకావ్యమైన రామాయణానికి ఆదిమెట్టు సంక్షేప రామాయణం. ఈ 100 శ్లోకాల్ని తీసుకొని నేను ముందు ఫస్ట్ లెవెల్‌లో వల్లెవేయటం. అంటే ముందు మనకి ఆ భాష, ఆ శబ్దాలు అవి మనకి బాగా అలవాట్లో పడాలి. కాబట్టి ముందు నేర్చుకుని,
కొన్ని కొన్ని శ్లోకాలు చొప్పున ఈ 45 రోజులు అనుకుంటున్నాను. ఈ 45 రోజుల్లో ఒకరోజు నేను క్లాస్ చెప్తే, మరుసటి రోజు మీరు చదువు కొంచెం టైం ఎక్కువేం పెట్టక్కర్లా. 10, 15 నిమిషాలతో అయినా సరే. ఒక్కసారి వల్లె వేసుకోవటం. ఎప్పుడైనా సరే ఈ వల్లె వేసుకోవటం అనేది మన సాంప్రదాయంలో ఉన్నదే. వేదాలే కాదు, స్తోత్రాలే కాదు. రోజు చదివితే కానీ అది మనస్సుకు పట్టదు. ఈ మనసుకు పట్టించుకునే పని మనం ఫస్ట్ లెవెల్‌లో అది కూడా ఎలా పడితే అలా చదవకుండా శాస్త్ర వ్యాకరణం రీత్యా అంటే పద విభజన చూసుకుంటూ, అది అర్థం గూడా తెలుసుకుంటూ ఎందుకంటే అర్థం లేకపోతే మనకు దాని రుచి అంతగా ఎక్కదు. ఎక్కుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం పెద్దవాళ్ళం. ఇక్కడున్న నలుగురం, ఐదుగురం కూడా పెద్దవాళ్ళం. అర్థం లేకపోయినా దానిలో ఉన్న మహత్యం వల్ల ఉంది అనో, ఏదో దాని వెనకాల ఉందనో చేస్తాం. అలా కాదు. అర్థం చేసుకుంటూ మనకి చేసుకుంటే దాని యొక్క ఫలితం ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్తారు. త్యాగరాజ స్వామి వారి కీర్తనలతో తెలిసి రామ చింతనతో నామము అని ఆ రామనామము తెలిసి చేస్తే దాని ఫలితం ఎక్కువ అని కూడా చెప్పారు. కాబట్టి మనం ఈ 45 రోజుల్లో ఈ 100 శ్లోకాలని పద విభజన చేసుకుంటూ పదాల యొక్క మొదటి స్థరం అయిన అర్థాన్ని తెలుసుకుంటూ పారాయణ చేసుకుందాం. చదువుకోవడం నేర్చుకుందాం. అది ద అది ఎలా ఉంటుంది? దీనిలో భాగంగా మన వాంగ్మయాలు ఎలా ఉన్నాయి? ఏం చెప్తోంది? సంస్కృతం అసలు వాక్య స్వరూపం ఎలా ఉంటుంది? అసలు ఏమిటిది అనేది కొంచెం పూర్వోత్తరాలనమాట. ముందు వెనకలన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నంగా చేద్దామని. అది అయిన తర్వాత నేను ఎందుకు మీకు ఇక్కడ ముందు చెప్పదలుచుకున్నానంటే, ఒక సంస్కృతం భాష, ఆ భాష యొక్క స్వరూపం తెలిస్తే దాని మీద మనకి అదే చెప్పాను తెలిసి చేయాలి అన్నప్పుడు దాని మీద శ్రద్ధ ఇంకా ఎక్కువవుతుంది అని. సో, ఒకసారి మీరు గనక ఈ 100 శ్లోకాలు అయిన తర్వాత రేపేంటి? ఇవాళ గూడా పీహెచ్‌డీ ఇందాక అమ్మగారు చెప్పారు. పీహెచ్‌డీ చదివితే అది మొదటి మెట్టు అని. పీహెచ్‌డీ తర్వాత కూడా ఇంకేమిటి అనేది వస్తుంది. వాట్ నెక్స్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. పిల్లలకి కూడా ఉంటుంది. మనకి కూడా ఉంటుంది. సో, వాట్ నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అనేది నేను మొదటి రోజే చెప్పటం. ఎందుకంటే రామాయణంలోనే ఆయన అలా చేశారు. మొదటి సంక్షేప రామాయణంలో 100 శ్లోకాల్లో మొత్తం రామాయణం చెప్పారు. సో, అలాగే నేను మొదటి క్లాస్‌లోనే నా ప్రణాళిక ఏమిటి అనేది మీకు ఒకసారి చెప్తే, దీన్ని బట్టి మీరు మనస్సు సిద్ధం చేసుకుంటారు. దీన్ని బట్టి మీరు ముందుకు వెళ్లి చదవటంలో కూడా మీకెంత కావాలంటే అంత. ఏది కంపల్సరీ లేదు. చెప్తారు కదా! జిహ్వకో రుచి పురకో బుద్ధి అని జెప్పి. మనం ఎంతవరకు అర్థం చేసుకుంటామో, ఎంతవరకు తినగలుగుతామో అంతే తిందాం. ఏదవుతే అదే. దీనిలో అంత ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్‌లో మీకు శ్లోకాలు చదివించటం, అర్థం చెప్పడం చెప్తాను. మీరు అర్థం చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే అందరం కలిసి ఒకేలాగా ఒకటే చదవటం అనేది ఒక టార్గెట్. ఆ తర్వాత ఏంటి? ఓకే. తర్వాత సందులు. అంటే విడతీయడం ఎందుకు అలా విడతీశారు? ఏమిటి దాని వెనకాల కారణం అనేది కొంచెంగా చెప్పుకుంటూ శాస్త్రోక్తంగా ముందుకు వెళ్ళవచ్చు. సంధులు, కారకాలు. అంటే కారకాలంటే ఒకదానికి సంబంధం ఈ పదానికి, ఈ పదానికి ఎందుకు సంబంధం ఉంది? అసలు ఈ సంబంధాలు ఏమిటుంటాయి? ఎందుకుంటాయి? అలాంటివన్నీ కూడా. అండ్ ఒక పదం, ఆ పదం యొక్క స్వరూపాలేంటి? అసలు ఆ పదాలు ఎందుకలా ఉపయోగిస్తారు? అలా తింగంత పదాలు. తింగంత పదాలంటే నామవాచక పదాలని సుబంతాలంటారు సంస్కృతంలో. తింగంత పదాలంటే క్రియాపదాలు. ఆ క్రియాపదం లేకుండా మానవ జీవితమే లేదు. మనం ఏం పని జేయాలన్నా, పని అన్న దాంట్లో ఒక క్రియాపదం అయితే చెయ్యటంలో చెయ్యడం ఉందో, వెళ్ళడంలో వెళ్ళడం ఉందో, ఇలాంటివి లేకుండా అసలు భాష లేదు, మానవ జీవితమే లేదు. సో, ఈ తింగంత పదాలు చాలా మనకి వాక్యం అంటే ఏదైనా అర్థం చేసుకోవడానికి ఎలా చూడాలి? వాటిని ఎలా ఫార్మ్ అయ్యాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? అలాగ తర్వాత కృదంతాలు, తద్ధితాంతాలు, సమాసాలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్‌లో చెప్పాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా! ఒక వాక్యంలో ఒక్కొక్క దానికి ట్యాగింగ్ అన్నమాట. దీన్నేమంటారు? దీన్నేమంటారు? వీటికి సంబంధాలేంటి? ఇలా అసలు ఇవన్నీ కనుక తెలిస్తే మనం ఈ సంక్షేప రామాయణాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చించి చెండాడడం అంటారు కదా! ఈకకి ఈక, పీకకి పీక. అలా గనక నేర్చుకుంటే ఇంక మనం ఏ గ్రంథం చదవాలన్నా, ఎటువంటి స్తోత్రం చేయాలన్నా, లేదు ప్రౌఢగంధాలు చదవాలన్నా మనకు భాష మీద పట్టొచ్చేస్తుంది. భాష మీద పట్టొస్తే మనం ఎన్ని రోజులు అసలు నా అధ్యయనమే అక్కడ. ఎన్ని రోజులు మనం ఒకళ్ళ మీద ఆధారపడతాం? ఎవ్వరు మనకి పూర్తిగా సాయం చేయరు. చూపిస్తారు తోవ. కానీ తీసుకెళ్ళడం
వెళ్ళటం మనమే వెళ్ళాలిగా. ఎవరు తీసుకెళ్తారా అని చూస్తూ ఉంటాం. అలా కాకుండా మరి కొన్ని రోజులు గనక కష్టపడితే మనమే ఒక స్టేజ్‌కొస్తామేమో అన్న ఆశతో మొదలైంది. ఆహ్, ఇవాళ నేను చెప్తూ కూడా ఇంకా నేర్చుకోవాలి అన్న దాని దాకా వచ్చాను. ముందుకు వెళ్ళి ఏం జరుగుతుంది అనేది చూడాలి. కాబట్టి ఒకళ్ళ మీద ఎంతకాలం ఆధారపడతాము. కాబట్టి మన మీద మనం ఆధారపడదాము. మన భాష మీద మనం ఆధారపడదాము. అండ్ ఝాసర్ ఎప్పుడు చెప్తారు, సంస్కృతం నేర్చుకుంటే మీ మాతృభాష మీద మీకు పట్టు బాగా పెరుగుతుంది అని. నిజంగా కూడా అంతే. నాకు మరి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. అవ్వడానికి ట్రెడిషనల్ అంటే శాస్త్రోక్తంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఈ ఈ స్కూల్‌కి వెళ్ళి, ఈ కాలేజీలు, ఈ ట్ర ఇంగ్లీష్ మీడియంలలో చదివిన ప్రభావం నా మీద బాగా ఉంది. ఇంట్లో అధ్యయనం తక్కువ, బయట ఇదెక్కువ అన్నట్టుగా అలాంటి వాతావరణం. అప్పుడే స్కూల్‌లో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్‌లోనే రాయాలి. ఆ ప్రభావం ఇంకా బాగా ఉంది. ఇప్పుడు నేషనల్ పాలిసీ చూస్తే మీరు మాతృభాషలో కూడా మీరు అధ్యయనం ఏదైనా చేయొచ్చు అని ఇప్పుడొచ్చింది కాబట్టి, ఇప్పుడు పిల్లలకి చాలా అడ్వాంటేజ్‌లో ఉన్నారు అని అనొచ్చు నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో. సో, అసలు భాష ఏదైనా గానీ, ఒక భాష మీద పట్టు గనుక ఉంటే, మనిషి ఆలోచనా విధానం మారుతుంది. అది తీసుకొచ్చి మనకి ఏ జ్ఞానాన్నైనా ఇస్తుంది. సంస్కృతం అనంగానే వాళ్ళేమైందంటే అంతా ఓన్లీ ఇది దేవుడికి సంబంధించింది, ఆధ్యాత్మికమైనదే, ఇది మనకు సంబంధించింది కాదు అన్నట్టుగా ఉన్నారందరూ. కానీ అది కాదు. ఏ భాష మీద మనకు అయినా పర్వాలేదు. అప్పుడు ఆలోచన మారుతుంది. ఆలోచన మారాక, ఆలోచన విధానం అనేదొచ్చిన తర్వాత, నువ్వు ఎటువైపు వెళ్తావు? సైన్సా? ఫిజిక్స్, మ్యాథమెటిక్సా? బయాలజీయా? ఇంకెటు వెళ్ళినా కూడా ఇదే ఆలోచనలో వెళ్తుంది అన్నది ఇప్పుడు జనరేషన్ తెలుసుకుంటే బావుంటుంది అని అనిపిస్తుంది. సో, ఇది జాసర్ నాకేం చెప్పారంటే, నీకు రాదు అంత పట్టు లేదు అంటున్నావు గాబట్టి, సంస్కృతం నేర్చుకుంటే ఖచ్చితంగా మాతృభాష మీద ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అది ఖచ్చితంగా నా విషయంలో ప్రూవ్ అయింది. ఇవాళ రోజున నేను మాతృభాషలో కూడా చక్కగా చదవగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను. అన్నీ చదవగలుగుతున్నాను. సో, ఈ భాష యొక్క ప్రభావం ఏంటి అనేది కూడా ముందుకు వెళ్ళి మీరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ యొక్క ఇది కూడా మనం విచారాలు ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం షేర్ చేసుకొని నలుగురితో పంచుకోవాలి అన్నది ఇది. సో, నేను సంక్షేప రామాయణంతో మొదలెట్టి ఇంత పెద్ద పిక్చర్ ఉంది నా వెనకాల. నాతో ఉండేవాళ్ళు ఇలా ముందుకు వెళ్దాము అంటే స్లోగా 3 మంత్స్‌గా మనం ప్రయాణం చేస్తాము అని చెప్పి ఒక మనవి అన్నమాట. ఇది ఒక చిన్న ఆహ్, ఆహ్, నా ఇది చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ వచ్చి నేను మీకందరికీ కూడా శ్లోకాల్ని ఆహ్, శ్లోకాలు ఉన్నాయి నా దగ్గర. ఆ శ్లోకాలది మీకందరికీ నేను షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఒక్క నిమిషం. పక్కకెళ్ళి మీకు ఒక్కసారి ఇక్కడ నేను అసలు సంక్షేప రామాయణం మొత్తం 100 శ్లోకాలు ఎలా డివైడ్ అయి ఉన్నాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, మొదటి నుంచి 19 శ్లోకాల వరకు ఏం చేశారంటే ఫస్ట్ శ్లోకం వచ్చి నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నిస్తారనమాట. ఆయన డౌట్స్ ఏదైనా ఒక ప్రశ్నతోటే మొదలవుతూ ఉంటాయి. మనం ఏది చూసుకున్నా గూడా. ఆ ప్రశ్న, ఉత్తరము. ఆ! ఆహ్, వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి ఉత్తరాలుగా ఇది మొత్తంగా జరుగుతూ ఉంటుంది. ఈ రామాయణం శ్లోకాలు. అయితే తర్వాత 20-40 వరకు అయోధ్యకాండ మొత్తం సంక్షేపంగా అంటే 20 శ్లోకాల్లో అయోధ్యకాండ మొత్తం చెప్పారు. 41-57 వరకు అరణ్యకాండలో చెప్పారు. 41-57 వరకు. తర్వాత కిష్కింధకాండ 58-71 వరకు కిష్కింధకాండలో చెప్పారు. తర్వాత 72-74
87 వరకు సుందరకాండ, తర్వాత 88 వరకు, 89 నుంచి 79 నుంచి 89 వరకు యుద్ధకాండ, 90 నుంచి 97 వరకు రామరాజ్య వర్ణన, రామరాజ్య అంటే ఇలా పట్టాభిషేకం అనుకుందాం, పట్టాభిషేకం. తర్వాత ఇదంతా చేయడానికి మళ్ళీ నేను ఫలితం చెప్పకపోతే వీళ్ళందరూ చదవరేమో అన్నట్టుగా 97 నుంచి 100 శ్లోకాలు, అంటే 4 శ్లోకాలు 3 శ్లోకాలు ఫలస్థుతి కూడా చెప్పారు. ఇలాగ మొత్తం సంక్షేప రామాయణం మొత్తము కూడా విభజించడం జరిగింది. నేను మీకు ఇది పీడిఎఫ్లో పంపిస్తాను. ఒకటి దేవనాగరి లిపి, ఇది తెలుగు లిపి. ఎవరన్నా దేవనాగరి లిపి రాదు, హిందీ వచ్చిన వాళ్ళకి దేవనాగరి లిపి చదవడం తేలికే, కొంచెం అధ్యయనం రోజు చూస్తూ ఉంటే ఏదైనా అదే అలవాట్లో పడుతుంది. లేదు మేము ఇది కూడా చేస్తామంటే దానికి నేను సహాయం చేస్తాను. లేదు మేము తెలుగులో చదువుకుంటాము, తెలుగులోనే చేసుకుంటాము అంటే అది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఉంది. రెండిటిని ఒకే దాంట్లో పెట్టి నేను మీకు ఇస్తాను. మీరు ఇది ఒక ప్రింట్ తీసుకోవడము, లేదు అంటే మీకు సంక్షేప రామాయణం ఇలాంటి చిన్న పుస్తకాలు గీతా ప్రెస్ వాళ్ళవి దొరుకుతాయి, 10 రూపాయల పుస్తకం, ఇదైనా తీసుకోవచ్చు. ఇది ప్రింట్ తీసుకున్నా సరే గీతా ప్రెస్ వాళ్ళది చిన్న పుస్తకం ఉంటుంది. మనం పారాయణే కాబట్టి చేసేది, ఇది పెట్టుకొని మనం మేడం నమస్తే మేడం, చెప్పండి. మేము PDF లో పంపియండి, ప్రింట్ తీసుకుంటాం మేడం. తీసుకోవచ్చు. నేను అది కూడా మీ గ్రూప్ లో పెడతాను. అంటే దయచేసి రెండు సాంస్క్రిట్ రెండు దేవనాగరి ఇలాగే ఈ తెలుగు రెండు కూడా ఒకే పేపర్ లో వస్తాయండి. ఈ రెండు కూడా ఒకటే పేపర్ లో వస్తుంది, మీకు ఏమి కంగారు లేదు. ఎందుకంటే నేను ప్రింట్ తీసుకుంటాను, ఉపయోగించుకుంటాను. ఎందుకంటే గీతా ప్రెస్ వాళ్ళది దొరికితే కొనుక్కుంటా, అది వేరేది. ప్రస్తుతం అయితే మీరు ఇచ్చేది నేను ఫాలో అవుతాను. సరే, మ్యూట్ లో పెట్టి అంతవరకు ఓకేనా? సో అది సంగతి. ఒక్క నిమిషం, నేను మీకు ఇప్పటిదాకా మనం ఏం చేయబోతున్నామో అదంతా చెప్పాను కదా, అండ్ మీకు అది పంపిస్తాను. సో ఇవాళ ఒక్క నిమిషం, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరన్నా మధ్యలో ఇప్పుడు ఏమన్నా చెప్పదలుచుకుంటే సార్ చెప్పండి సార్, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? మీకు అర్థమైందా క్లియర్గా నేనేం చేయబోతున్నాను అనేది? క్లియర్గా చెప్పానా? క్లియర్గానే చెప్పారు. చెప్పండి. మాట్లాడాలంటే గొంతు బాగాలేదు, పర్వాలేదు, డౌట్స్ ఏం లేవు. అది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత తీసుకోండి. స్టార్ట్ అయిన తర్వాత సాంస్క్రిట్ లర్నింగ్ బేస్ సంక్షిప్త రామాయణం అనేది అర్థమైంది. అది బేస్ గా పెట్టుకుని మనం సంస్కృతం కూడా మెల్లమెల్లగా నేర్చుకోబోతున్నాము అన్నది దీని ప్రణాళిక అండి. అర్థమైంది కదా? ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? మేడం మీకు పంపించేస్తాను నేను. ఇది నేను ఏదైనా అన్ని గ్రూప్ లో పెడతాను, మీరు గ్రూప్ లో చూడండి. మీకు ఏ సందేహాలు ఉన్నా గ్రూప్ లో పెట్టండి, ఫోన్ చేయాలి, మాట్లాడచ్చు. నేను ఎప్పుడు అవైలబులే, ఎందుకంటే ఇది మనం కలిసి చదువుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? సరే, అయితే మనం ఇవాళ శ్లోకం మొదలెట్టుకుందాము. నేను అది కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. మీకు కనిపిస్తోందా ఇప్పుడు? సో ఏం చేస్తానంటే ఇది శ్లోకము, తర్వాత ఇలాగ విభజన చేసుకోవటము, దాని అర్థం. శ్లోకము, రెండో శ్లోకము, దాన్ని విభజన చేసుకోవటము, మినిమంగా అర్థము, ఇలాగ నేను చూపిస్తాను. దీనిలోపు ఒక్కసారి నేనేమనుకున్నానంటే, ఒక్కసారి ఈ శ్లోకం చదువుకుందాం. పక్కన ఉంటే బాగుంటుంది మేడం, అవకాశం ఉంటే తెలుగు శ్లోకం కూడా పక్కన ఆల్టర్నేటివ్ గా వస్తుంటే ఈజీగా ఉంటుంది. సో ఇవాళ మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఈ ఏకశ్లోకి రామాయణం చదువుకుందాము అనిపించింది. ఇది అందరికీ వచ్చేమో, వచ్చిన వాళ్ళు సరే, లేకపోయినా ఒక్కసారి చదువుకుంటే మొత్తం ఒకసారి రామాయణాన్ని, ఎందుకంటే ఇవాళ మొదలెట్టుకున్నా కూడా సంక్షేప రామాయణం మొత్తంగా చదవలేం కదా,
అందుకని ఒక్కసారి ఇది చదువుకుంటే మనకందరికీ కూడా ఒకసారి మొత్తం రామాయణము స్మృతి పథానికి వస్తుంది అన్న ఆశతోటి అన్నమాట. జై శ్రీరామ్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ రామాయణం. ఇది అందరికీ వచ్చనే అనుకుంటున్నాను. లేదు స్క్రీన్ లో చూసి ఒకసారి చదువుతాను అంటే మీరు కూడా అనొచ్చు నాతో పాటు. మళ్ళీ ఒక్కసారి అంటాను, మీరు కూడా అనడానికే ప్రయత్నించండి. స్క్రీన్ పెంచాలి అంటే కనిపిస్తుందా అందరికి? ఏకశ్లోకి శ్లోకము స్క్రీన్ మీద రాలేదండి. రాలేదా? ఆహా, 3వ శ్లోకం వచ్చింది. ఓకే, అయితే నేను ఏకశ్లోకం రాలేదు. రాలేదా? నేను ఈ యొక్క శ్లోకమే చూపిస్తున్నాననే అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, అయితే నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కనిపిస్తోందా? ఇప్పుడు కనిపిస్తోందా చెప్పండి. కనిపిస్తోందండి. ఓకే. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం. చెప్పనా? మీనింగ్ అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారా? కాకపోతే ఇందులో బాలకాండ అదంతా చెప్పలేదు, అరణ్యకాండ నుంచి మొదలెట్టారు. బాలకాండ అంతా చెప్పకుండా డైరెక్ట్ గా అరణ్యకాండ నుంచి ఆదో రామ తపోవనాదిగమనం వనాలకు వెళ్ళారు. అక్కడ హత్వా మృగం కాంచనం, హత్వా ఎక్కడ బంగారు లేడిని సంహరించి, హత్వా సంహరించిన తర్వాత వైదేహీ హరణం, దాని తర్వాత ఏం జరిగింది ఘట్టం? అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయాడు కదా రావణాసురుడు. వైదేహీ హరణం జటాయు మరణం, తీసుకెళ్తుంటే జటాయు పోయారు. సుగ్రీవ సంభాషణం, వెళ్ళి రాముల వారు లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి కలిశారు. వాలి నిగ్రహణం, ఆయనకు సాయం చేశాడు కదా వాలి. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క పదంతో చెప్పేటప్పటికి పదం వల్ల మనకి మొత్తం వృత్తాంతం స్మృతి పదానికి వస్తుంది. సముద్రతరణం, సముద్రం, లంకాపురి దహనం, లంకని చంపాడు. పశ్చాత్ రావణ కుంభకర్ణ నిధనం, పశ్చాత్ దాని తర్వాత రావణుడు కుంభకర్ణుడు అందరినీ చంపి ఇదంతా రామాయణం అంటే రాముని యొక్క ప్రయాణం మొత్తం పట్టాభిషేకం వరకు అన్నమాట. అందుకని ఒకే దీంతో, అంటే ఇందులో లక్షణాలు కూడా చెప్తారు కదా, లక్షణాలు, గూఢార్థము, భావార్థము అని. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఒక పదానికి 2-3 లక్షణాల వల్ల ఆ పదం యొక్క అర్థాన్ని మారుతుంది అని సాహిత్యం చదువుకున్న వారికి ఇంకా బాగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చి ఒక్క రామాయణం, ఈ హననం తర్వాత ఏతద్ రామాయణం అనేసారేంటి అంటే ఇంకా ఉంది కదా, అదే ఇందులోనే మొత్తం అన్ని నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే మొత్తం రామాయణం. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం. జై శ్రీరామ్. ఇలా అనుకోవడం వల్ల మనకి మొత్తం ఒకసారి అనుకున్నాము అన్న తృప్తి. సో శ్లోకాల్లోకి వెళ్దాము. ఎవరన్నా ఒక్కళ్ళు ఆన్ చేసుకోండి. నేను ఒకటి చదువుతాను, నా వెనకాల మీరు అల్లవేయండి.
అప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా తను చదువుతూ ఉన్నప్పుడు మీరు వల్లె వేస్తూ, అప్పుడు అందరం ఒకేసారి అయితే ఇది ఆన్లైన్ కాబట్టి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇస్తాను. ఇవాళ ఏవైతే చదువుకున్నామో మేడం ఫస్ట్ అమ్మా డే శ్లోకము ఎవరైనా ఒకరు చదివితే మిగతా వాళ్ళని అదే చెప్తాం ఇప్పుడు నేను మేడం. చెప్తున్నాను. మీరు నా దగ్గర లేరా? మీరు ఆ, వేరే ఏదైనా పనిలో, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. నాతో ఆ, పాటు లేదు ఒకళ్ళు లేదు ఉండండి. మీతో ఉన్నా నేను. అయితే సరే. ఇక్కడే ఉన్నాము, లైన్ లో ఉన్నాను. అదే అయితే మీరు అది మీరు చదువుతారా? ఏకశ్లోకము నేను ఒకసారి చెప్తాను. చెప్తాము. నేను చెప్పినప్పుడు మీరు నా వెనకాల ఉచ్చరించండి. అలాగేనండి, తప్పకుండా. అలాగేనా? మీరు చెప్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు మీరు ఈ నా నా స్క్రీన్ మీద ఉన్నది చూస్తూ చదివినా పర్లేదు, నన్ను వింటూ చదివినా పర్వాలేదు. అర్థమైందా అందరికీ? ఓకే అండి. ఒక్కొక్కరికి ఒక్కసారి చెప్పండి. ఒక్కొక్కసారి అందరికీ నా చెప్పమని చెప్తే ఇన్స్ట్రక్షన్స్ ఇంకా అర్థమైనాయా? బాగుంటుంది మేడం అందరూ. అలాగేనండి. ఉమ్మగారు, నా ఇన్స్ట్రక్షన్ అర్థమైందా మీకు? అర్థమైందండి. అయింది. అమ్మా సరళ గారు, మీకు అర్థమైందమ్మా? ఆవిడ ఆన్ చేసుకోవడం ప్రాబ్లము. సో తేజ అర్థం చేసుకుంటుంది నాకు తెలుసు. సో మీరు మ్యూట్ చేసుకోండి సార్. అయిందండి, నాకు అర్థమైందండి. అర్థమైంది కదా? అదే అంటే నేను వినిపించిందా లేదా? సో ఇప్పుడు ఎవరు నా వెనకాల చెప్తారు? నేను చెప్తాను మేడం. ఉమ్మగారు చెప్తారట. మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. ఉమ్మగారు చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పండి. ఓకే. సో మీరు ఈ మీ స్క్రీన్ కనిపిస్తోంది కదమ్మా? కనిపిస్తోందండి. నేను చదువుతాను. మీరు దేవనాగరి చదవగలరా? తెలుగు yes. చదవగలరా? చదవగలను, రెండు చదవగలను. 2 చదవగలరు కాబట్టి మీ ఇష్టం. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. తపస్వాధ్యాయ నిరతం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం వాల్మీకిర్మునిపుంగవం తపస్వాధ్యాయ నిరతం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం వాల్మీకిర్మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః సత్యవాక్యో దృఢవ్రతః కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః. చారిత్రేణ చకోయుక్తః. మళ్ళీ చెప్పండి. చారిత్రేణ చకో అంటే ఈ బల్లె వేసుకోవడంలో కూడా ఇదొక పద్ధతి. నేను ఒకసారి చెప్తే మీరు 2 సార్లు చెప్తే, ఒకసారి ఏమో Okay. మీరు మొదటిసారి అంటున్నట్టు, రెండోసారి తెలిసి అంటున్నట్టు. కాబట్టి 2 Okay. సార్లుగా కూడా చెప్పుకోవడం ఒక పద్ధతి మనది. చారిత్రేణ చకోయుక్తః. చారిత్రేణ చకోయుక్తః. చారిత్రేణ చకోయుక్తః. అది సర్వభూతేషు కోహితః. సర్వభూతేషు కోహితః. సర్వభూతేషు కోహితః. విద్వాన్ కః కః సమర్థశ్చ. విద్వాన్ కః కః సమర్థశ్చ. కః విద్వాన్ కః సమర్థశ్చ. విద్వాన్ కః కః సమర్థశ్చ. కశ్చైక ప్రియదర్శనః. కశ్చైక ప్రియదర్శనః. కశ్చైక ప్రియదర్శనః. కశ్చైక ప్రియదర్శనః.
కశ్చైక ప్రియదర్శనః కశ్చైక ప్రియదర్శనః. అర్థమైందా? ఈ 3 శ్లోకాలు. నేనేం చేస్తానంటే మీకు అర్థం అవ్వడానికి వీటిని ఎందులో పెట్టాను? ఇది కనిపిస్తోంది కదా? సో ఫస్ట్ శ్లోకం కనిపిస్తుంది. ఒక్కసారి నేను మీకు చూపిస్తా. తపః స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. అయితే తపస్వాధ్యాయ నిరతం ఇదంతా ఒక పదం. తపస్వి ఒక పదం, వాగ్విదాం ఒక పదం, వరం ఒక పదం. ఇక్కడ ఏమీ సమస్య లేదు, హాయిగా విడివిడిగా ఉన్నాయి, విడివిడిగా చదువుకుందాం. నారదం ఒక పదం, పరిపప్రచ్ఛ ఒక పదం. ఇక్కడల్లా వచ్చిన సమస్య ఈ ఒక్క పదంతోటే వచ్చింది. వాల్మీకిర్ మునిపుంగవం. మామూలుగా వాల్మీకిర్ మునిపుంగవం అని ఎవరన్నా చదివేస్తాం, కానీ ఇక్కడ మనకు అర్థం తెలుసుకోవాలి అంటే అక్కడ దాని యొక్క పరిధి ఏంటి. ఇందులో 2 పదాలు కనిపిస్తున్నాయి, ఇది ఎక్కడికి ఆపచ్చు? వాల్మీకి రుము ఈ ము నిషు ఇలాగా పలకడం కష్టంగా ఉంది. ముని పుంగవం, ముని పుంగవం, లేకపోతే ర వచ్చిందా అంటే ఇది అలవాటైంది కాబట్టి మనం ఏదో అనేస్తాం, కానీ ఇలా చూస్తే మనకి అక్కడ కొంచెం డౌట్ గానే ఉంటుంది. అది ఎందుకు అలాగ చేశారు అంటే ఇక్కడ వాల్మీకి అంటే వాల్మీకి అనే ఒక మహర్షి, ఆయన ఏంటి ముని పుంగవ, మునుల యందు పుంగవుడు అనే ఒక సమాసం, దాని అర్థం అన్నమాట. ఈ రెండిటిని ఒకటి, ఈ 2 పదాలు ఒక పదం కింద మారాయి. వాల్మీకి అనేది ఒక పదం. ఈ వాల్మీకి గురించి ఈ పదం చెప్తోంది. ఇందాక చెప్పాను కదా దీనికి సంబంధం ఏమిటి అంటే ఈయన గురించి చెప్తోంది, విశేషణంగా చెప్తున్నారనమాట. వాల్మీకి అంటే ఇక్కడ ఈ విసర్గ అంటారు. ఈ రెండుటిని అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ విసర్గ ఇక్కడ రేఫ అయింది. రేఫ అంటే రకారం అయింది. వాల్మీకిర్ మునిపుంగవం సౌండ్ లో అంటే ఇక్కడ మనకి భాష వినేది ఒకటి ఉంటుంది, రాసేది ఒకటి ఉంటుంది. సో ఈ వినడం ఏమిటి, ఈ రాయడం ఏమిటి, వీటన్నింటి గురించి కూడా నేను మెల్లమెల్లగా మనం ముందుకు వెళ్ళి చెప్పుకుంటాం. వాల్మీకి మునిపుంగవం, వాల్మీకి మునిపుంగవం. ఇప్పుడు ఎప్పుడైతే ఇది మనకి ఇక్కడ రేఫ విసర్గ అయిందని తెలిసిందో దాన్ని ఎక్కడ విడగొట్టుకుని చూడాలి, ఈ విసర్గని రేఫగా చదవాలి అన్న విషయం మనకు అర్థం. అంటే పలకాలి, ఏది ఎలా పలకాలి అనేది కూడా ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఆ దీంట్లో మనం ఎలా పలకాలి అనేది చెప్పాలన్నమాట. అందుకని ఇది లిపి, ఇది జస్ట్ లిపి. అది నువ్వు తెలుగులో రాసుకుంటామా, మనం ఇంగ్లీష్లో రాసుకుంటామా, మరాఠీలో రాసుకుంటామా, ఎవరి భాష ఏదైనా కానిగాక దాని వెనకాల ఉన్న ధ్వని ఒక్కటే. ఆ ధ్వని మనకి అర్థాన్ని చెప్తుంది. ఆ ధ్వని ఏమిటి, ఈ అర్థం ఏమిటి, ఈ లిపి ఏమిటి, ఇలా మనం విడివిడిగా చూడగలిగినప్పుడు అది సమగ్రంగా ఒకటి అవుతుంది, ఒక భావం అవుతుంది. దాని దగ్గరికి మనం మెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తాం. అంటే ఏమిటుంటే ఒక భాషలో ధ్వని, లిపి, దాని యొక్క అర్థం. సో నేను ఇక్కడ మీకు దీన్ని విడగొట్టుకుని ధ్వని, లిపి ఇక్కడ దీన్ని హ్యాండిల్ చేశాను అనమాట. వాల్మీకి మునిపుంగవం, వాల్మీకిర్ మునిపుంగవం. ఎందుకంటే సంహిత అంటారు దీన్ని. సంహిత అంటే విడివిడిగా ఉన్న వాటిని కలిపి చదవటం సంహిత. సంహితలోకి వచ్చినప్పుడు వాటికి రూపం మారుతుంది, వాటి స్వరూపం మారుతుంది. ఆ స్వరూపం మారటమే ఇక్కడ ఇలాంటి మార్పులు క్లిష్టంగానూ ఉంటాయి, కొన్ని తేలిగ్గా ఉంటాయి, కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. వాటిని చూడటమే భాషా శాస్త్రం. భాషలోకి మనం వెళ్తాం. సో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది సర్వసాధారణంగా మనం చూసే శ్లోకాలన్నీ కూడా ఏమంటారు, అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. విష్ణు సహస్రనామం, రామరక్షా స్తోత్రం, ఇలాంటివన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. అలాంటి సులభమైన ఛందస్సే తీసుకున్నారు వాల్మీకి మహర్షి. మనల్ని కష్టపడదలుచుకోలేదు, చదువుకోవడానికి తేలిగ్గా ఉండాలని. భాష కూడా చాలా సరళంగా ఉంటుంది. రామాయణం చాలా సరళంగా ఉంటుంది భారతం భాగవతంతో పోలిస్తే అని అంటారు. ఇంకా నేను వాటి దాకా వెళ్ళలేదు.
ఈ రామాయణంలో ఇది అధ్యయనం మొదలు పెట్టుకుని దీని ద్వారా నేను రామాయణం చదువుకోవాలి అని నా కోరిక. ఇంకా అంత దాకా వెళ్ళలేదు. ముందు దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి అన్న దీనిలో దీని మాహాత్మ్యం ఏమో మనం రామాయణంలోకి వెళ్తామేమో ఖచ్చితంగా అని నా నమ్మకం. రాముల వారి దయ. మనం ముందుకు వెళ్తాము రామాయణం, సమగ్రమైన రామాయణం చదవటానికి. కాబట్టి శ్రద్ధగా మనం ఈ సంక్షేప రామాయణాన్ని మనం ఇలా చదువుకుందాం. సో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. చూడండి, ఫస్ట్దే తపస్వాధ్యాయ నిరతం అన్నారు. తపస్వాధ్యాయం, ఇదంతా మనం చేసే స్వాధ్యాయమే, ఇది తపస్సు వంటిది అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అందులో కరెక్టే. తపస్వి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం. ఎలాంటి ఆయనట తపస్వాధ్యాయ నిరతం, తపస్వి అయిన వాల్మీకి. వాగ్విదాం, వాక్కులయందు శ్రేష్ఠుడు. వరం మునిపుంగవం, మునులయందు కూడా శ్రేష్ఠుడు. పట్టు నారదుణ్ణి అడిగారు, పరిపప్రచ్ఛ అడిగారు నారదుణ్ణి. ఏమని అడిగారు? ముందు శ్లోకాల్లో ఏమడిగారో చెప్తారనమాట. అది ఫస్ట్ శ్లోకం. కమింగ్ బ్యాక్ సెకండ్ శ్లోకం. కోన్ Excuse me, ma'am. ఏమా చెప్పండి. సారీ ఫర్ డిస్టర్బింగ్. మీరు సెకండ్ కి వెళ్లే ముందు నాది ఇక్కడ ఇందులో చిన్న డౌట్ అండి. చెప్పండి. మీరు విడగొట్టిన పదాల్లో వాల్మీకి మునిపుంగం అని ఉంది, సందుల్లో ఏమో వాల్మీకి మునిపుంగం అని ఉంది. ఎట్లా చదవాలండి? నేను ఇప్పుడు అదే కదా చెప్పాను మీకు. అయితే అర్థం కాలేదా? నేను అది స్పష్టంగానే చెప్పానని అది మారుతుంది. అది నేను చెప్తాను మీకు. మీరు వల్ల వేసుకునేటప్పుడు ఇదే నేను ఇప్పుడు చెప్పింది. ఇంతసేపు నేను దీని మీదే కూర్చున్నాను. కరెక్ట్, ఓ, ఐ అండర్స్టూడ్. కానీ ఏంటంటే విడగొట్టిన పదాల్లో, శ్లోకం విడగొట్టిన పదాల్లో చదవాల్సినట్టు వాల్మీకి అని ఉంది. అట్లాగే చదవాలా? వాల్మీకి మునిపుంగమం అని చదవాలా అండి? వాల్మీకిర్ మునిపుంగ, అదే చెప్పాను. సంహితలోకి వచ్చేటప్పటికి దాని స్వరూపం మారుతుంది. మారినట్టుగానే చదవాలి. ఓకే, ఏకవర్డ్ అంటే మీరు ఈకి మాత్రం చిన్నగాను పెద్దగాను రెండు చోట్ల రెండు వేరు వేరుగా ఉంది. మీరు ఒక్క నిమిషం. ఎక్కడ? ఒకసారి కైండ్లీ అబ్జర్వ్. ఎక్కడ? అక్కడ మీరు పెట్టిన చోట వాల్మీకి అని ఉంది. నేను ఇది ఒకసారి నేను టైపో ఎర్రర్ చూసి వాల్మీకి, అది కరెక్ట్ మీరు చెప్పింది. కదండి? కరెక్టే. వాల్మీకి అదే టైపో ఎర్రర్స్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి. సో అదే నో ప్రాబ్లం, just నేను ఐ అడ్జస్ట్ దట్. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ విసర్గ సంహితలోకి వచ్చేటప్పటికి రేఫ అవుతుంది. మీరు ఇక్కడ అండర్లైన్, మీ దగ్గర టెక్స్ట్ కనుక మీరు ప్రింట్ తీసి, మళ్ళీ చెప్తాను నేను, ఇదే ఎండ్ కాదు, మళ్ళీ మనం రోజు పారాయణ చేస్తాం దీన్ని. కాబట్టి రోజు పలికినప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవడము, చిన్న నోట్ చేసుకోవడం, అది మీ బాధ్యత. ఓకే, ఓకేనా? అది ఎలా చదవాలి అనేది మీకుగా ఎలా గుర్తు పెట్టుకుంటారు అనేది మీరు చూసుకోండి. నేను మాత్రం ఇలాంటివి హైలైట్ చేసి చెప్తూ ఉంటాను. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మొదటి శ్లోకంలో? నమస్కారం అండి మేడం. అది మీరు అన్నట్లు వాల్మీకి మునిపుంగవం అని ఉంది, ధ్వనిలో మాత్రం వాల్మీకి మునిపుంగవం అన్నారు. అంటే వాల్మీకి అని శ్రేష్టమైనటువంటి మునిపుంగవుడు అని అర్థమే కదా మేడం దానికి? అంతే, వాల్మీకి మహర్షి అని ఆయన గురించి చెప్పటం గురించే, తన గురించి చెప్పుకున్నాం. అయితే మనం అది సంధి విడదీసినప్పుడు దాంట్లో మీరు ఇచ్చారు వాల్మీకి ప్లస్ మునిపుంగవం. అంటే పూర్వస్వరంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను మీకు చెప్పేది అదే. ఇది మనం మొదటి స్థరంలో ఉన్నాము, మనం నేర్చుకోవాల్సింది. అక్కడ నేను సంధి జరిగింది కాబట్టి మీకు విడిగా చదువుకోవడానికి, ఉచ్చారణకి తేలిగ్గా ఉండడం గురించి సంధి విడదీశారు మీరు. అంతేగాని సంధి రూపాల్లోకి వెళ్ళకండి. సంధిలో ఏం జరిగింది, సంధి కార్యాలు వద్దు, అది దాంట్లోకి వెళ్ళట్లేదు. అయితే మీరు చెప్పిన దాంట్లో రెండు పదాలు విడదీశారు. అక్కడ రెండు పదాలు ఒకటిగా ఉండేది. వాల్మీకి మునిపుంగవం. అంతే. ఆ మారినప్పుడు పలికేటప్పుడు ఉచ్చారణలో వచ్చే మార్పుని గమనించి ఆ మార్పు దాంతో మీరు వల్ల వేసుకోవాలి. అంటే పద్యాన్ని మీరు చదవాలి. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఏంటంటే మనం ఈ స్థరంలో
సంధి కార్యాల్లోకి వెళ్ళటలేదు. అవసరమైన చోట విసర్గ సంధులు మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకు జస్ట్ అవగాహన గురించి, అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం గురించి కొంతమందికి అంటే సందర్భోచితంగా అవసరం అనుకుంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రథమ స్తరంలో సంధి నామము, దాని కార్యాలు ఇవన్నీ కాదు. జస్ట్ విడతీసుకుని చదవటం ఎంత తేలిక చేసుకోవడం గురించి మాత్రమే. ఇది తేలిగ్గా చదువుకునే మార్గాన్ని మనం వేసుకుంటున్నాము అంతే. స్పష్టమా అందరికి? స్పష్టమే కదా అందరికి? వెరీ స్పష్టమైంది. వెరీ స్పష్టం మేడం, స్పష్టం. Very good. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అమ్మా. మీలాంటి వాళ్ళు టీచర్స్ నన్ను బాగా చెప్పారు అంటే నాకు చాలా సంతోషం. అవార్డు ఇచ్చినట్టు. మేడం అదే అండి, మేడం అదే. ఒక డౌట్, ఒక మీనింగ్ కావాలి. చెప్పండి. పరిపప్రచ్ఛ అంటే ఒక్కసారి అర్థం చెప్పరా? పరిపప్రచ్ఛ అంటే అడిగారు. పృచ్ఛ ఓకే. ధాతు. పృచ్ఛ ధాతువు ఓకే. నుంచి వచ్చింది. ఉపసర్గ వేసి అదంతా అదే చెప్పేది. ఇది వ్యుత్పత్తి. పద వ్యుత్పత్తి ఎలా జరిగింది మనం చెప్పుకోవచ్చు. మూలధాతు వచ్చి పృచ్ఛ ధాతు. ఓకే. పుచ్చ ధాతువుకి ఉపసర్గ వేసి పరిపప్రచ్ఛ. బాగుగా అడిగాడు, మంచి క్వశ్చన్ అడిగాడు. మీరు ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి అన్నానా? అది నాకు అనుమానం వచ్చింది కాబట్టి అడిగానమ్మా. అంతే అంతే అంతే. అలాగే ఇలా ఉంటాయి. అయితే సో నేను నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే, ఈ శ్లోకాలు నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి సంస్కృతంలో శబ్దాలు, ధాతువులు అని ఉన్నాయి. అవి ముందు పెట్టుకుంటే ఇంకా సులువు అవుతుంది నాకు. కావాలనుకున్న వాళ్ళకి ఎవరెవరి స్టేషన్ బట్టి వాళ్ళు చేసుకోండి. అదే నేను మనం ఇంకా మాత్రం అర్థమైంది. శబ్దాలు, ధాతువులు ముందు పెట్టుకుంటే అది ఇంకా బాగా అర్థం అది మీరు స్వాధ్యాయనం, అవుతుంది. మీరు ఇంట్లో స్వాధ్యాయనం చేయండి. ఈ క్లాస్ మాత్రం ఇంతవరకే పరిమితంగా ఉంటుంది. నేను ఇంటి దగ్గర స్టడీ చేస్తాను మేడం. చేసుకోండి. నాకేమైనా తెలియని ఉంటే మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా తప్పకుండా అడగచ్చు. ధన్యవాదాలండి. అయ్యో చాలా ధన్యవాదాలు. రెండో శ్లోకానికి వెళ్దామా? వెళ్దాం. నెక్స్ట్ మీరే చెప్తారా ఉమ్మగారు? చెప్తానండి. చూసుకోండి, మీది ఇంటర్నెట్ కొంచెం షేక్ అవుతోంది. ఓకే. కోన్వస్మిన్ సాంప్రతం లోకే అనండి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే, కోన్వస్మిన్ సాంప్రతం లోకే, గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవాన్ కశ్చ వీర్యవాన్. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. కశ్చ వీర్యవాన్. షకారం పలకాలి. కశ్చ వీర్యవాన్. కశ్చ వీర్యవాన్. కశ్చ వీర్యవాన్. గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవాన్ కశ్చ వీర్యవాన్. ధర్మజ్ఞశ్చ వీర్యవాన్. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో దృఢవ్రతః. దృఢవ్రతః. సత్యవాక్యో దృఢవ్రతః. వెరీ గుడ్. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. సత్యవాక్యో దృఢవ్రతః. ఇది శ్లోకం. ఏమంటున్నారు చూద్దాం. అది పదవి విభజన. ఈ కో అని ఉంది చూసారా, అది ఏంటంటే సంధి అక్కడ విసర్గగా మారుతుంది. కహా అన్నదన్నమాట. అది కహా కాస్త సంహితలో శ్లోకాల్లో వచ్చేటప్పటికి ఛందస్సు చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి ఛందస్సు అనుగుణంగా
ఈ విసర్గ కాస్త కో అయ్యింది. కాబట్టి అది కహాగా విడతీసినప్పుడు కహా అనుకోవాలన్నమాట. ఇవన్నీ మెల్లమెల్లగా మీకు అర్థమవుతాయి ముందుకెళ్తున్న కొద్దీ. కంగారేం లేదు. ఊరికే అలవాటు గురించి చూపిస్తున్నాను. ఇక్కడ కోన్ వస్మిన్ సాంప్రతం అంటే మొత్తం ఇది ఇక్కడ ఊరికే విడిగా చూపించాం గానీ ఇది మొత్తం ఒకసారే చదవాలి కదా! ఈ నకారం ఏదైతే ఉందో అది ను అస్మిన్ అది కాస్త అక్కడ సంధి అయ్యింది. ను కాస్త అస్మిన్ కాస్త వా అయింది. వకారంగా చూపించి కోన్వస్మిన్ సాంప్రతం అని కోన్వస్మిన్ సాంప్రతం. సాంప్రతం అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ ను అస్మిన్ అస్మిన్ అయ్యింది. కాబట్టి ఆ తర్వాత లోకే లోకం, లోకల్లో గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఇక్కడ కూడా కహ చ. ఇక్కడ కూడా ఈ షకారం వచ్చి అది విసర్గే. ఇక్కడ షకారంగా ఉంది, ఇక్కడ కోగా అయ్యింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిస్తుంది. మ్యాజిక్ అన్నమాట. లాంగ్వేజ్ అంతా మ్యాజిక్కే. దాన్ని ఒక మ్యాజిక్ లాగా వండర్ అవుతూ కనుక చూస్తే మనకి భాష చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు ఇంత అందంగా వచ్చింది, ఇక్కడ ఎందుకు ఇంత అందంగా వచ్చిందని. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ఇక్కడ షకారం. గుణవాన్ కహ చ కశ్చ. గుణవాన్ కహ చ వీర్యవాన్ అంటే బాలేదు కదా, అందు గురించి దాన్ని ఛందస్సులో పెట్టి అందంగా తయారు చేశారు. మనకి చదువుకోవడానికి తేలిగ్గా అన్నమాట. గుణవాన్ కహ చ వీర్యవాన్. తర్వాత ధర్మజ్ఞః చ. ఇక్కడ కూడా విసర్గ సంధి. ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యః సత్యవాక్యో దృఢవ్రతః. ఇది మొత్తం కలిపి చదవడం గురించి యో అని అనేస్తే తేలిగ్గా ఉంటుంది. అందుకని సత్యవాక్యః దృఢవ్రతః అని. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఎంత బాగుంది. కాబట్టి ఏమంటున్నారు, అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో సాంప్రతం ఇప్పుడు ప్రస్తుతానికి గుణవాన్ ఎవరు ఆయన విత్ ఎక్సలెంట్ క్వాలిటీస్. గుణవాన్ అనే అందరికి ఉత్తమమైన గుణాలు ఎవరికి కలిగి ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయి. వీర్యవాన్ అందరిలోకి ధైర్యవంతుడు ఎవరు, ధర్మజ్ఞ ధర్మానికి మారుపేరు అయినటువంటి ఆయన ఎవరు, కృతజ్ఞ అసలు చేసిన ఎవరు ఏం చేసినా సరే దాన్ని మర్చిపోట అస్సలు, అలాంటిది కృతజ్ఞ. అంత గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అన్నమాట. ఇంకా అసలు దాన్ని అలా ఉండడాన్ని కృతజ్ఞత. మనం మామూలుగా ఇది కూడా తెలుగులోనే అనుకుంటాం. ఇందులో ఏది మనకి మనం తెలుగు వాళ్ళం చాలా అదృష్టవంతులం. సంస్కృతంలో సహా అన్ని తెలుగు పదాలే. దీనిలో ఎవరన్నా నాకు సాయం చేస్తే ప్రతి శ్లోకంలోనూ ఉన్న తెలుగు పదానికి దానికి అర్థం రాసి మనం ఒక డాక్యుమెంట్ చేయొచ్చు, చెయ్యాలి కూడా. అప్పుడు ఇది చాలా ఏదేదో కష్టం కాదు, ఇది మనదే అని మనం చెప్పుకోవచ్చు కూడా. కాబట్టి ఏ రోజు ఆ రోజు ఇవి తెలుగు పదాలండి అని చెప్పి పక్కకు పెట్టి వాటి అర్థం తెలుగులో అయితే ఏమన్నా వేరే అర్థం మారిందా అని కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ధర్మజ్ఞ కృతజ్ఞ ఇవి తెలుగు పదాలే. సత్యవాక్య సత్యమే వాక్యాలలో తనకి సత్యం, ట్రూత్, ఎప్పుడూ సత్యాన్నే చెప్పేవాడు. దృఢవ్రత అనుకున్న దాన్ని అయ్యేంత వరకు, సాధించేంత వరకు స్థిమితం లేకుండా వాళ్ళనే కదా దృఢవ్రత అంటారు. అలాంటి అతను ఎవరింతకీ ఆయన అడుగుతున్నారు. కహ ప్రశ్న. కహ అంటే ఒక ప్రశ్న అని అర్థం అనమాట. ఎవరు ఆయన? కహ అంటే ఎవరు, కిమ్ అంటే ఏమిటి అని అర్థం అనమాట. కహ అంటే పురుషుడు అనమాట. ఎవరా పురుషుడు? కహ అంటే పురుషుడు అని అర్థమైపోయింది. అదే కా అంటే ఎవరా స్త్రీ, కిమ్ అంటే ఏమిటా వస్తువా, ఇలా చెప్తుంది. ఇవన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం ఇంగ్లీష్లో. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే తెలుగులో ప్రశ్నార్థక పదాలు అనొచ్చా అండి? అంతేనా అంటారు? ప్రశ్నార్థక పదాలు అనే అంటారు. అంతే, ప్రశ్నార్థక పదాలు అది. కాబట్టి ఈ కహ అనేది ఒక పురుషుడికి సంబంధించింది అయి ఉంటుంది. స్త్రీకైతే కా అంటారు, వస్తువుకైతే కిమ్ అంటారు. స్త్రీలింగము, పుల్లింగము, నపుంసకలింగము. సంస్కృతంలో 3 లింగాలకి పదాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్కటి చూడంగానే నాకు చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. కంగారేం పడకండి. ఇది జస్ట్ భాష యొక్క విషయాలు కూడా పెద్దవాళ్ళమే కాబట్టి అలా అందులో చదువుకున్న వారు టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పడమే కానీ వేరే ఏమీ కాదు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? ఎవరు ఆయన? ఈ క్వాలిటీస్
ఇన్ని గుణాలు ఒకళ్ళలో ఉన్నాయన, అన్ని గుణాలు ఉన్నాయన. వీర్యవాన్ ఎవరైతే ధైర్యవంతుడు, ధర్మజ్ఞ, కృతజ్ఞ, ధర్మవంతుడు, కృతజ్ఞ, దృఢవాన్, సత్యవాక్య, సత్యము ఎవరందు కలవాడు ఎవడు, ఎవరు నాయనా అని వాల్మీకి మహర్షి ఎవరిని అడుగుతున్నారండి ఇక్కడ? నారద మహర్షి. నారద మహర్షి. ఇది ఇద్దరి మధ్యలో జరుగుతున్న సంవాదంగా నారద మహర్షి అడుగుతున్నారు. అంటే సో ఒకసారి మొట్టమొదటి నేను రామాయణం మనకి నారద మహర్షి గారిని అడిగి తెలుసుకున్నారు. నారదులే కదండి వీరికి కథ అంతా చెప్పింది మనకి. నారదుడు రామాయణము వాల్మీకి మహర్షి మనకి చెప్పింది. వాల్మీకి మహర్షికి నారదులు వారు చెప్పారు. అదే కదా. ఆహా, వాల్మీకి మహర్షిని ఈ కావ్యం రావడం గురించి గాను నారది మహర్షి ఆయన ఇది చేశారు, కానీ రాసింది వాల్మీకియే కదండి. రాసింది వాల్మీకే, కానీ వీరికి ఈ కథ గురించి మనకి ఆయనకి దివ్య దృష్టి ప్రసాదించి చెప్పింది దివ్య దృష్టి నారదుల వారు అని ప్రసాదించింది మనకి కొన్నిట్లో అవును ఉంది కదా. అది కరెక్ట్. అందుకని అదే అడుగుతున్నాను. అంతే కరెక్ట్. సో అలా అన్నమాట. అందుకు నుంచి ఇది స్టోరీ మొత్తం అలా స్టార్ట్ అయింది. సో మళ్ళా ఒక్కసారి శ్లోకం చదువుతాను, మీరందరూ మ్యూట్ లో పెట్టుకుని మీరు కూడా నా వెనకాలే అనుకోండి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సో మూడోది కూడా జస్ట్ పదచ్ఛేదన చెప్పి ఇంకా నేను ఈ అర్థం రేపు చెప్పుకుందాము. పదచ్ఛేదం ఒక్కటి ఇవాళ ట్రై చేస్తాను. ఓకేనా? వల్లె వేస్తారా? రెండవ శ్లోకం మరొకసారి మూడోది పలికించండి మేడం. రెండోదా? అయితే రెండోది రెండవది చెప్పుకున్నాం ఒకసారి దాన్ని. పలికించేసి రేపు మూడవ చెప్పుకున్నాం. దాంట్లోకి టైం 10 వెళ్తాం 12 తర్వాత. అవుతుంది. జస్ట్ అంటే కోన్ ఒకసారి వల్ల వస్మిన్ వేయించండి. అనండి. కోన్ వస్మిన్ సాంప్రతం లోకే, కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఓకేనా? బాగా అర్థమైందమ్మా. చాలా చక్కని శ్లోకాలు. రామాయణం వింటుంటే నాకు చాలా అసలు ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు వింటుంటే ఇంకా ఆనందం కలుగుతోంది. ఎందుకంటే నా అభిప్రాయం, నేను భక్త రామదాస్ గారి కీర్తనల మీద పిహెచ్డి చేసినప్పుడు సంస్కృత వాల్మీకి రామాయణాన్ని కూడా కొంత కోట్ చేస్తూ వెళ్ళాను. నాకు ఇంకా అది వింటుంటే ఆ తెలియని ఆనందం కూడా కలుగుతోంది. మీ ద్వారా ఇవాళ మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందమ్మా. మళ్ళీ అంత జ్ఞాపకం నా వస్తుంది. అదృష్టం మీలాంటి వారు ఉత్సాహం చూపించి రావాలి అనుకోవడము. కాబట్టి ఇలాగే వస్తూ ఉండండి. మీరు రాకపోయినా పర్వాలేదు, నేను రికార్డింగ్ కానీ ఉంటే బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్ గా నాకు నేను ఖచ్చితంగా రోజు ఏదో ఖచ్చితంగా ఆ సమయంలో జాయిన్ అవడానికి ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంత ఎట్టి వరకు. పరిస్థితుల్లో. సరే అమ్మా, సర్లే గారు, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా సందేహాలు? మొదటి క్లాస్ కదా, మీకు ఏమన్నా మార్పులు చేర్పులు? లేదండి, సందేహాలు ఏం లేవు. చాలా చక్కగా చెప్తున్నారు మీరు విడమర్చి. చాలా బాగుంది. అసలు ఇట్లా చదువుకుంటూ పోతే ఎందుకు రాదండి, అన్ని నేర్చుకోవచ్చు. చాలా ధన్యవాదాలు. ఏమన్నా మీకు సాయం కావాలన్నా నాకు చెప్పండి. నాకు కూడా మీరు ఇంకా ఇలా ఉంది, ఏం చెప్పుకోవచ్చు అనే విషయాలు కూడా మీరు మీ మీ యొక్క అనుభవాన్ని కూడా మాతోటి షేర్ చేసుకోవాలి మీరు. అందుకు తప్పకుండా అండి. తప్పకుండా. సంతోషం. చాలా చాలా మంచి మంచి కార్యక్రమం. అసలు రాముడికి ఇప్పుడు అనుగ్రహం కలిగింది. నా అదృష్టం. సార్ మీరు రోజు రాగలరు కదా శ్రీనివాసరావు గారు? ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒంట్లో బాగాలేదు అన్నారు. సార్ ఉన్నారా? ఆయన అటు ఇటు ఏమైనా వెళ్ళారు. సరే ఉమ్మ గారు, మీరు అనుకున్నట్టుగా ముందుకు వెళ్తున్నాము.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ పాపం, మీరు ఎక్కడో ఉన్నారు, ఇబ్బందిగా ఉండి కూడా మీరు జాయిన్ అయ్యారు. అదే నాకు అనుకున్నాను ఇవాళ స్టార్ట్ చేయాలి, ఎంతమంది ఉంటే అంతమందితోటైనా స్టార్ట్ చేయాలని. మీరు ఇంకెవరైనా జాయిన్ అయినా కూడా చెప్పండి, మొదట్లోనే ఉన్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తప్పకుండా. నేను స్టాప్ చేసి ఓకేనా. हरिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ जय श्रीराम। జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉంటామండి అందరం. జై జై శ్రీరామ్. మళ్ళీ నమస్కారం. శుక్రవారం ఇదే టైంకి కలుస్తాం. సారీ, రేపు బుధవారం కదా, బుధవారం లేదు. నేను కూడా యాక్చువల్ గా